హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ ఆలు టమాటా కర్రీని మంచి రుచికరంగా అచ్చంగా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేట్టుగా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఇది రైసు, బగారా, పులావ్, బిర్యానీ, పూరి, పుల్కా, నాన్, చపాతీ మొత్తం అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. వేడివేడిగా ఈ కర్రీని పూరి కానీ, చపాతీ కానీ, పరోటాకు కానీ కాంబినేషన్గా తిని చూడండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు ఎప్పుడు ఇలానే చేస్తారు. ఇది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, దాంతోపాటు 4 లవంగాలు, 2 యాలకులు వేసుకోండి. ఇంకెక్కువ వేయకండి, ఇవి సరిపోతాయండి. వీటిని కొన్ని సెకండ్లు కొద్దిగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దీంతోపాటు పచ్చిమిర్చి కూడా 2 ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లి పచ్చిమిర్చి కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. మరీ ఎర్రగా వేగక్కర్లేదు, కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఈ ఉల్లి పచ్చిమిర్చి కానీ పచ్చి అనేది ఉండకూడదండి, చక్కగా ఫ్రై అయిపోవాలి. అలా అని మరీ ఎక్కువగా కాదండి. ఉల్లిపాయలేమో కొంచెం కలర్ మారే వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా వేగిపోయినాయి కదా. మనం అనుకున్నట్టే ఎక్కువ వేగకుండా సమానంగా వేగేయండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 4 టమాటాలు తీసుకున్నానండి. మీడియం సైజు టమాటాలు 4 టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ టమాటాలని మొత్తం అంతా చక్కగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలని మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనము 4 టమాటాలు వేసాం కదండి. 4 టమాటాలకి 4 బంగాళదుంపలండి. బంగాళదుంపలు కూడా మీడియం సైజు బంగాళదుంపలు 4 తీసుకుని ఇవి ఉడికించి పైన తోలు తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, మనము టమాటాలు ఎంత అయితే తీసుకున్నామో అంతే బంగాళదుంపలు వేసుకోవాలండి. అంటే మీకు లెక్కగా చెప్పాలంటే 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో బంగాళదుంపలు అన్నమాట. మనం ఆల్రెడీ బంగాళదుంపల్ని ఉడికించేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసానండి. 1.5 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూను గరం మసాలా పొడి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు ఇలా ఈ టైంలో వేసుకుని చూడండి, టేస్ట్ అదిరిపోతుందండి. వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, ఈ మసాలా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా సిమ్లో ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇది కూడా వేగాలండి. వేగితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది వేగి చూడండి, ఆయిల్ పైకి రావాలండి. చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. మనకి మసాలా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ వేద్దామండి. 1 గ్లాసు వాటర్ అయితే సరిపోతుందండి. మనము 1/2 లీటరు వాటర్ అయితే సరిపోతుందండి. ఒక 1/2 గ్లాస్ తీసుకోండి, ఆ వాటర్ వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకుని ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువైతే ఉప్పు, కారం తక్కువైతే కారం వేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది అనిపించిందండి. లైట్గా కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇంకి మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు గ్రేవీగా ఉండే వరకు
ఉడికించుకోవాలండి. నాకు ఒక 10 నిమిషాలు టైం పట్టింది ఇలా తయారవ్వాలంటే. చూడండి 10 నిమిషాలకి చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని కలిపామనుకోండి, అంతేనండి, ఎంతో టేస్టీగా ఆలు టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.